వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అందరూ అన్నం తిన్నారా దోస్తులు? చాలా మంది కామెంట్ చేస్తున్నారు, నర్సక్క మీ వీడియో చూసుకుంటేనే అన్నం తింటాం, కరెక్ట్ టైంకి పెట్టండి అని. దోస్తులు కొంచెం మధ్యాహ్నం వీడియో అయితే 2 నుండి 3 లోపు ఎప్పుడు వచ్చేది తెలియదు అన్నమాట. ఇక ఈవినింగ్ వీడియో మాత్రం కరెక్ట్ 8 గంటలకే పోస్ట్ చేస్తాం దోస్తులు. ఎందుకు 2 నుండి 3 వరకు అని అంటే ఇక మేము పిల్లలు పోయినాక మెల్లగా వీడియో స్టార్ట్ చేస్తామన్నమాట. అలాగే ఏంటి అనంటే ఒకవేళ ఫాస్టింగ్ ఉన్న రోజు అయితే దీపం పెట్టి అన్ని పనులు అయ్యేసరికి కొంచెం లేట్ అప్లోడ్ చేస్తాం దోస్తులు. అంతే తప్పించి వీడియో మాత్రం ఖచ్చితంగా చేసి అప్లోడ్ చేస్తాము, కానీ కొంచెం లేట్ అన్నమాట. ఇక 2 నుండి 3 లోపట ఎప్పుడు వచ్చేది తెలియదు అన్నమాట. ఏమనుకోకండి దోస్తులు, మీకోసం మేము ఎంత వర్క్స్ ఉన్నా కూడా అవి పక్కన పెట్టి మీకోసం వీడియో చేస్తూనే ఉంటాము. ఎప్పుడైనా చేయని పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా పోస్ట్ పెడతాము. మన వీడియోస్ ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు డెలివరీ అయితే అత్తకు వచ్చిన గోస పార్ట్ 126 అన్నమాట. ఈ సిరీస్ లో కూడా చాలా మంది బంటిని మిస్ అవుతున్నాం, బంటి కామెడీ కూడా పెట్టండి అంటున్నారు. సో దోస్తులు ఖచ్చితంగా మీకు బంటిని చూపిస్తాము. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఓసక్క ఇంటి దాకా వచ్చినావు, నా కోడలకు నిజ నిజాలు ఎప్పి పోవాలి నువ్వు. నేను వెళ్తావు నా కోడల్ని. ఓ లత, నీకు ఇదే కదా ఎక్కిచ్చి చెప్పింది? కాదు అని ఎందుకంటున్నవే? అది నిజం చెప్పింది, దాని నోరు విప్పి. నేనే మా కోడలకు చెప్పినా మీ కోడలకు అని. నువ్వు మళ్ళా కాదు అని దాసుడు ఏమున్నది? పోసావా చెప్పు, నువ్వేం చెప్పినావో. మీ అత్త నీ గురించి ఏం చెప్పలేదు లత. మీ అవ్వగారి గురించి కూడా మీ అత్త నాతోటి ఏమనలేదు. నేనే కావాలని పుట్టించి చెప్పినా. ఏంది? అవును లత, నీకు మీ అత్తకు లొల్లి కావాలని పుట్టించి చెప్పినా. ఆ మాటలు పట్టుకొని నువ్వు ఇంట్లో లొల్లి పెట్టినవాట. మీ అత్త నాకు సుక్కలు చూపించింది. ఇక పోతన్నా, మీ జోలద్దు, మీ కథద్దు. అట్లా ఎక్కిచ్చి చెప్పొద్దు. అట్లా చెప్పుతే మంచిగున్న సంసారంలా కాపురంలా చిచ్చు పెట్టినట్టు అవుతుంది. అత్త కోడళ్ళకైనా ఆలుమొగలకైనా ఎవ్వరికైనా. ఏదో చెప్పినా అది నన్ను ఎంత ఇరికిచ్చి ఏం చేసిందో నీకు తెలుసా నరసన్న? అట్టట్టుగానే నన్ను ఆ గుండుదాంతో తన్నిపిచ్చింది, కొట్టిపిచ్చింది. నేను అదే కోపంతో ఇట్లా చేసినా గాని సరే, నాది తప్పే. నర్సి, ఇంకోసారి నువ్వు కూడా నా విషయంలా ఏలు పెట్టకు, కాలు పెట్టకు, ఏం పెట్టకు. నేనేలెందుకు పెడతా, కాలెందుకు పెడతా? ఏమో, నేను చిన్నాడిదాని కాదు. ఇక పోతాన్నా. చూసినవా లత? ఎప్పుడైనా మంది మాటలు పట్టుకోవద్దే. ఏదన్నా కళ్ళతోని చూసింది నమ్మాలే, చెవులతోటి ఇన్నది నమ్మాలే. అంతే తప్పి మంది ఏదో చెప్తుర్రని మంది మాటలు పట్టుకొని పోతే మళ్ళొచ్చే వరకు మనిల్లే కాలిపోతుంది. అందుకే దానికి బుద్ధి రావాలే. అది ఇంకోసారి మన మధ్యలో లొల్లి పెట్టద్దు అనే నేను దాని పని చెప్పినా. సరేలే, ఇంకోసారి మీరిద్దరి మధ్యలకు ఎవ్వరు రావద్దు. ఎవరన్నా ఏదన్నా చెప్తే అత్తమ్మ నిజమేనా అని అడగాలి. నీకేం భయం అమ్మా? నాకు అర్థం కాదు. మీ అత్తమ్మ కూడా నీ అమ్మ వస్తుంటిదే. అందుకే సిద్ధరాయించుకుంటాంది ఓకే. సరే మావయ్య. చిన్నోడు వన్నడా? సప్పులు లేదు, పడుకున్నాడు. సరేతి, చూసినావా దాని ఆట ఎట్లా చెప్పినో? ఆట చెప్పినావు గాని ఇప్పుడు ఆమెను ఒక్కదాన్నే అనుడు కరెక్ట్ కాదురా లడ్డు. ఆమె మాటలు కోడలిని లొల్లి పెట్టింది, అవునా కాదా? ఆమె మాటలు వినాల్సిన అవసరం కోడలికే ఉన్నది. ఇలా ఇద్దరిది తప్పున్నది, ఇద్దరికి బుద్ధి రావాలే. అందుకే కదా ఇప్పుడు దాన్ని పట్టుకొచ్చినా, దీనికి ఎప్పిపిచ్చినా. ఇది ఏం చేస్తుందో మరి. కాదే, పిసలేసినట్టు శూలం పట్టుకొని ఇంటి మీదకి ఉరికినావు. అది పుష్కరం పోయి పోలీస్ కంప్లైంటా, లేకపోతే ఆ శూలం నీ మీదకి రివర్స్ పెడితే నువ్వేం చేద్దువే? అది పెడతదా? దాన్ని ఒక్క గుద్దుకే కింద పడేనా నేను? ఏమో నా జోలికత్తే నేను ఊకుండే ఆడదాన్ని కాదు అయితవా? ఏమాడిది అని కాదు ఏమో, నీతోటి కట్టమే ఉందిరా లడ్డుగా. నాకు లేని కాడ జవడం పుట్టించుకొని అత్తవు. ఏమైందే, నీ చుట్టాలు ఇంకా ఓతలేరా అనే? చుట్టాల మోజుల పడి నాకు ఫోన్ ఎత్తలేవు, మెసేజ్ ఎత్తలేవు. అయ్యో పోరా, ఇక వాళ్ళు వచ్చి 2 రోజులే అవుతుంది. నీకింత సంబరం అవుతుంది కదా. అసలు వచ్చినోళ్ళు ఎవరు? చక్కగా ఫోనే మాట్లాడతలేవు. ఎవరు? మా మేనత్తోళ్ళు వచ్చిర్రు.
మేనత్తోళ్ళంటే మేనబావ వచ్చినాడే, అందుకేనా నన్ను దేక్తలేవు పక్కకు పెడతాన్నావు. ఇంటికి పోయి కాడ నుండి పోతే కూడా మొత్తం ముఖమే చూస్తలేవు. అట్లెందుకు ఫీల్ అవుతావు నాకు అర్థం కాదు. వచ్చిండు నాకన్నా మంచిగుంటాడా? అరే ఎవ్వరు ఎట్లున్నా కూడా నాకు నువ్వంటేనే ఇష్టం. నా కళ్ళకు నువ్వే మంచిగుంటావు, అర్థమైందా? అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. ఏమో మరి అప్పట్లో అన్నావు కదా నన్ను మా మేనబావకి ఇచ్చే ఏత్తరని. అట్లేం చెయ్యర్లే. ఒకవేళ చేస్తే ఏం చేస్తావురా? చేత్తనా? నిన్ను లేపుకొని అత్తా. అబ్బా అంత సినిమా ఉన్నదా? అబ్బా మా ఇంట్లోకి రారా అంటేనే పిత్తులు పోసుకుంటావు, ఇంకా నన్ను ఇంట్లోకే లేపుకొని పోతావారా? ఆ పరిస్థితి అత్తే ఖచ్చితంగా లేపుకత్తనే నిన్ను. అవో వాయ్యో విరుణ కొంప ముంచిండే అవ్వలారా. ఎవతను లేపుకత్తానంటాండు, ఎవతో ఏం కథను? సరేలే తిన్నావా? నేను తింటేంది తినకపోతేంది, నువ్వైతే ఎంజాయ్ చేత్తన్నావు మంచిగా, నన్ను దేకుతనే లేకపోతివి. అరే మళ్ళా దేకుడు అంటవేంద్రా? ఇంటి నిండా మంది ఉన్నారు, ఫోన్ ఎట్లా మాట్లాడాలి చెప్పు? ఫోన్ మాట్లాడితే మళ్ళా ఎవరితోటి మాట్లాడుతున్నావని ఉన్నోళ్లకు అనుమానం వస్తుంది. అందుకే నేను ఎక్కువ ఫోను యూజ్ చేస్తలేనురా. ఇక రేపైతే ఓతరు పోయినాక మన ఇద్దరం మాట్లాడదాంలే. అలసుడు లేదు, నీ అక్క ఏది లేదు కదా. ఓర్ని అవ్వా, అబ్బో వీడు నన్ను కొంప ముంచిండ్రు నలికొట్లోడు. ఓనిరా కలుద్దాం. అదే మరి రాత్రి కలుద్దామని అనిపిస్తాంది. రాత్రి కలుస్తావా? అబ్బో ఓరు బంట ఉండే మా అమ్మ వచ్చింది. ఏందే నోరు తెరిచినావు? ఎవరితోట్రా నువ్వు ఫోన్లో మాట్లాడేది? ఎందుకే మా దోస్తుగాంతోటి మాట్లాడతానా. నీ దోస్తుగాడు ఆవుల పోను, నీ దోస్తుగాడు గంగల పోను. ఆడు దోస్తుగాడు కాదు, ఎవతో లవర్ తోటే మాట్లాడుతున్నావు. ఏందో లేపుకత్తా అంటున్నావు, రాత్రి కలుతా అంటున్నావు. ఏంద్రా నీ సంగతి? బాడుకవు చూస్తే నల్లికుట్లో తీరుండి నా కొంప ముంచుతాను చూస్తున్నావురా. వాళ్ళెవరో వచ్చి నా ఇల్లు నువ్వు గాల్చెత్తరిగా ఎవరినో లేపుకత్తా అనబడితివి. ఓ అవ్వ గంతగనం నోరు తెరవకే, గంతగనం బీప్ పెంచుకోకు, అటాక్ వచ్చి అటే వీక్తావు. నీ అవ్వ లేపుకత్తానన్నది పిల్లని లేపుకచ్చుడు కాదే, బత్తను లేపుకత్తా అంటన్నా. మా దోస్తుగాడు అరే ఊరియ బత్తున్నది లేపుకత్తవారా లేత్తవారా నీకు అంటే లేపుకత్త తీరా అనన్నా. ఏంది ఊరియ బత్తను లేపుకత్తా అన్నావు? అవునే, నీకు ఆ బత్త లేత్తదారా అంటే లేపుకత్త తీరా అనన్నా. మరి రాత్రి కలుతానబడితివి, మొత్తం దేకుతలేవనబడితివి. ఏ లేపుకత్తే థమ్సప్ పోతానంటే రాత్రి కలుత తీరా, రాత్రి కలుద్దాం పొద్దు తీరా థమ్సప్ అంటాననే శకుంతలాదేవి. నన్ను ఆగం చేత్తవేవే నోరు కప్పంత తెరిసి. ఏమోరా నల్లికుట్లోడా, నువ్వు నన్నేమో చేసేటట్టే ఉన్నావు. నా ఇంటిని నాకేమో చదువచ్చి పాడు కాదు. నువ్వు ఎవరితోటి ఫోన్లో మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో నాకేమో తెలియదాయే. బాపుకు చదువురాని ముద్దాయే. మరి నువ్వు ఎవరిని లైన్లో పెడతాన్నావో, ఎవరిని లేపుకత్తా అంటున్నావో నాకైతే దొడ్డికత్తాంది ఓ భయానికి. నీ అవ దొడ్డికత్తే బాత్రూమ్ లేదా పో. నేను ఎవరి లేపుకచ్చుడు కాదే, ఊరియ బత్త లేపుతావా అని అడిగితే లేపుకత్త తీరా అని నేనన్నా. నీ అవ్వ ఓటినబడది నీకు, ఓటినబడుతుంది, అంత పరిశాన్ చేస్తావు. దొంగ బాడుకోవు, నీ భయానికే నేను అక్క దగ్గరికి కూడా పోతలేను. నీ చాస్టర్ చూసి ఆయనతా నేను అటేటు పోవుతోటి ఎవతిని లేపుకొచ్చి ఇంట్లో పెడతావో అని భయమైతాంది. మొన్నడుస్తుంది నాకెందుకో. నేనేవతి లేపుకత్తనే, నాకేవతి పడుతుంది. నీ అవ్వ నువ్వు అన్ని గమ్మతి మాట్లాడతావు. ఏవో కొడుక, నీ మనసులో ఏముందో ఎవరికి తెలుసు. ఓ అక్క దగ్గరకు అల్లుణ్ణి చూసిరాపో. ఏమోరా, అల్లుని చూడబోవల్లా లేకపోతే ఈడ కొడుకును కాపాడల్లా, నాకేది అర్థమైతలేదురా బంట. ఓ శకుంతలాదేవి, నువ్వు అనుకున్నట్టు నేను ఎవరిని లేపుకరానే. నీ అవ్వ ఆ ఇవరిదాకా నత్తిదాంతోటి ఒర్రచ్చిన. నేను రోడ్డు మీద పోయి అత్తా అంటే ఇంత కూరేసుకరాపో అని గిన్నెత్తాంది. నాకు తిక్కలేసి గిన్నెత్తేసి వచ్చిన. అయ్యో ఏం అరిగిపోతువా? పాపం గింతంత వేసిస్తే ఇచ్చత్త అయిపోవు కదా. ఇక దానికేం పని లేదు, నీకేం పని లేదు, మంచిగున్నారు ఇద్దరు. ఓ నువ్వు బగ్గా పని చేయబడుతుంది, నీ పని ఇచ్చకపోను. తినుకుంటా తిరుక్కుంటా ఎవరితోటో ఫోన్లో లేపుకత్తానంటావు, ఓసారి లవ్ యూ అంటావు, ముద్దిస్తావు. మళ్ళీ ఎవరు అంటే దోస్తులు అంటున్నావు. నీ దోస్తుగాడేవడో, నీ సంగతి ఏందో ఎన్ని రోజులు దాక్కుంటావు. బయటపడ్డ రోజు నీ ఆట చెప్తా నేను గాని. బర్రెకట గడ్డి తెచ్చి అయిపో. నీ అవ్వ బర్రెవడు కొనుకరమ్మనడే అయ్యని నాకు అర్థం కాదు. బర్రెను కొనుకత్తే నీకేమన్నా నష్టమైనాదిరా? చిక్కడి ఛాయ తాగుతలేవా? పొద్దున సాయంత్రం లోటాకడు తాగబడితివి అప్పాలేసుకొని.
నడువు ఇంత గడ్డేసి దానికి నీళ్లు పెట్టిరాపో. ఈ అవ్వ నా బతుక్కు బర్రెందలుగా పెట్టిర్రేమో మీరు. అయ్య పొలం కాడికే వాయే, మరి నువ్వు పొలం కాడికి పోతే అయిపోవు కదా, బర్రెను అయ్య చూసుకునేటోడు. ఆ పెండ ఏమన్నా పెడితే తీసి తట్టలేయిపో, అంత దొక్కుతుంది బర్రె. ఛీ నీ అవగా పెండ ముడతారే. ముడితే ఏమైతుంది? పెండ లచ్చిమి లచ్చిమి. కొద్ది లచ్చిం కాదు, పెండ తెచ్చి ఇంట్లో పెట్టుకోపోయినావు, లచ్చిం దేవత వచ్చి కూసును. అరే నువ్వైతే ఓరా. ఆగో బాపు ఇంతకు ముందు ఫోన్ చేసిండు, ఆడు వేండా నీళ్లు పెట్టిండా బర్రె గడ్డేసిండా అంటే ఏసిండు అని చెప్పినా, మళ్ళా తెలిస్తే పొట్టు పొట్టు తిడతాడు పోరా. నన్ను నిమ్మలంగా ఊసోనియవు, ఎవరితోటి ఫోన్ మాట్లాడది అది. ఈ బర్రె పాడుగా బర్రెను కొనుకొచ్చి రాకు పెట్టిర్రు. అగ చూసినావా బాడకవు బర్రె పాడుగాను అనుకుంటా గులుక్కుంటా పోతాండు. దాని పాలు తాగుతలేడా ఈడు, ఏమో గడ్డేసేయడానికే బాగా ఆదైతాండు. యువతిను లేపుకత్తా అంటాండు. నేను అడుగుతానేమో ఊరియ బత్తని లేపుకత్తవా అని అడుగుతాండు రా దోస్తుగాడు అంటాండు. ఏంది అసలు నాకు అర్థమైతలేదు. హలో అమ్మా, ఏం చేస్తానవ్వా లతవ్వా? చిన్నైనా మంచిగున్నాడు బిడ్డ? అమ్మ మంచిగానే ఉన్నాడే, అయ్యో పడుకున్నాడు, నేను బయటకొచ్చి ఫోన్ మాట్లాడుతున్నా. తిన్నరానే అమ్మా? మా తిన్నాం బిడ్డ. ఏం చేయాలి, తమ్ముడితోటి నాకు పెద్ద రంది పడుతుంది. ఎందుకే ఏమంటాండు? ఏమో బిడ్డ ఫోన్లా ఎందు లేపుకత్తా అంటాండు. ఆ రాత్రి కలుద్దామే అంటాండు. ఏ వాళ్ళతోటి మాట్లాడుతున్నావురా అంటే దోస్తుగాళ్ళతోటి అంటాండు. ఆనికి లవర్లు గివర్లు ఎవ్వరు లేరు తీయే అమ్మా, నువ్వేం రంది పెట్టుకోకు. ఏమో బిడ్డ అంతోటి కట్టం పాడైంది నాకు చిన్న పిల్లగాని మీదకేమో పానం కొట్టుకోవట్టే. అత్తవానే మరి రేపు రారాదు? వాళ్ళతోటి మాట్లాడుతుంది దాని అవ్వతోట. ఏమో బిడ్డ రావాలని అనుకుంటాన్నా. ఇక బాప అన్నాడు పొయ్యి చూసిరాపో అని అన్నాడు గాని ఏమో చూస్తా, మరి తమ్ముడు ఏమంటాడు? ఆడేమనేది ఉందే రా, నాకు కూడా ఇడ గోస్ అయితాంది. అబ్బ తినేశారు, దీనికి ఏడ గోసాయే ఏం కట్టని చెప్తాందని. ఏం గోస అయితాంది బిడ్డ? అత్త ఎత్తుకుంటలేదా, మావలేడా పిల్లగాడిని ఎత్తుకుంటలేరా? పని చేస్తానవేంది? ఏ పని ఏం చేస్తలేడు గాని పిల్లగాడు మస్తు గోస ఉచ్చుకుంటుండమ్మా. రాత్రి అస్సలకే వంటలేడు, ఒక్కదాన్నే ఎత్తుకొని కూసుంటున్నా. ఇక ఆయననేమో ఆఫీస్ పోయి రాబట్టే ఎత్తుకోమంటే ఎత్తుకుంటలేడు, పంటాండు. ఇక పొద్దున దాకా నా చేతుల్లోనే, రాత్రి దాకా నా చేతుల్లోనే. పిల్లగాడిని ముట్టినోళ్ళు లేరు, పట్టినోళ్ళు లేరు. అబ్బా బౌరు పుల్లారా, నాకు చేతులు పెడితే నేను ఎత్తుకోనాయే, నువ్వే పెట్టు. మళ్ళీ ఇంకేందో మాట్లాడుతాంది. అయ్యో మీ అత్త ఏం చేస్తాంది, ఎత్తుకోమ్మన పేను? మా అత్త కట ఇంట్లో పని చేసే వరకే ముడ్డి నొత్తందట, నడుము నొత్తందట. నాకు ముడ్డెప్పుడు నొచ్చింది, నడుము నొచ్చింది గాని. అయ్యో అవునా? ఎత్తుకుంటలేదే ఆమె కట ఇంట్లో పని బాగా అవుతుందట. ఓ చీటికి మాటికి కసరించుకుంటాంది, తొల్లి పెడతాంది. బోలు దోమతలేనని ఊడతలేనని బోళ్ళు ఎత్తేసుకుంటాంది, ఏందో ఏందో అంటాంది. ఒక్కసారి అన్నందుకు ఇది 10 సార్ల పేరునాల పెడతాంది కదా నన్ను. అయితే బిడ్డ ఇక గట్నే ఉంటది, నీకు సాతరైన కాడికి చేయలేవు బిడ్డ. పిల్లగాడు వన్నప్పుడు ఇంత ఊడ్చుడో ఇన్ని బోల్దోముడో మెల్లగా ఎయ్యి. ఇక మరి ఏం చేస్తావు? ఇక మీ అత్త గురించి నీకు తెలివందా? అప్పుడే అంటది, అప్పుడే మాట్లాడుతుంది, ఆమె మాటలు పట్టించుకోవద్దు. సరే తీ అమ్మా, నువ్వైతే రేపు పొద్దున బస్కు రాయే. ఓ 2-3 రోజులు ఉండు, నాకు కొంచెం ఆసరా ఉంటది. పిల్లగాడిని ఎత్తుకొని రెక్కలన్నీ పోతున్నాయి. అత్తది లేచినట్టున్నాడు కదా. సరే అమ్మ లేచినట్టున్నాడు, మళ్ళీ ఎత్తా. సరే పో, మళ్ళా పడతాడు ఏడతాడు పో. మా అమ్మత్తే కొంచెం రెక్కలు సాపైతేనాయి. అబ్బా అబ్బా పని చేసింది నయ్యం, ఈ పిల్లగాళ్ళని పట్టుకునే బదులు. ఈ బర్రెని ఎందుకు తెచ్చిండో గాని నాకైతే అర్థమైతలేదు. మా అయ్య ఈ బర్రె అచ్చుడేమో గాని చిక్కటి ఛాయ్ అయితే తాగుతాన్నా గాని దీంతో అచ్చన లాభం ఏమున్నది? దీని పెండ తీయాలి, దీనికి గడ్డేయాలి, నీళ్లు పోయాలి. ఆడు తీత్తా ఏటన్నా ఉరికే పోతావా? ఉరుకు ఏటన్నా. నేను పారిపోతే నీ అయ్యా నీ లాగులా తొండలు జొరగొడతారా? పెండ ఎందుకు పెట్టినవే? ఎవడు తీయాలా పెండ? ఏమో ఎండ పెట్టకుంటే ఏమైతుంది? ఇన్ని పాలిస్తే అయ్యే పోతుంది కదా. నువ్వు అన్నవున్ను నీళ్లు తాగి దొడ్డి పోతలేవా ఏంది? నువ్వు పోకపోతే నేను కూడా పోను పెట్ట ఏంది ఈ బర్రేందో గురుగుతుంది, నాకేమో అర్థమైపాడు కాదు. ఈ పెండ ఎవడు తీయాలి ఇప్పుడు? గడ్డేసినా మొత్తం తిన్నావు, నీళ్లు పెట్టినా తాయినవు. ఇప్పుడు ఈ పెండ సంగతి ఏంది? మా అవ్వ పెండ తీసి బుట్టలా వేయమన్నది. ఛీ, ఈ పెండ ముడదామంటే నాకేమో రోత కంపరం వస్తుంది. నా పాలు తాగినప్పుడు రాదారా కంపురం?
నీ అక్క తంతే ఊరవతల పడతావు. ఈ బర్రెనేమో కర్రె ఉంటది, మరి దీని పాలెందుకు తెల్ల ఉంటాయి? అవునే బర్రె, నువ్వేమో కాకి పిట్ట లెక్క కర్రెగా బొగ్గు తీరే ఉంటావు, నీ పాలెందుకే అంత తెల్ల ఉంటాయి? మళ్ళా నువ్వు పెట్టే పెండ కూడా కర్రెగానే ఉంటది, ఒక పాలెందుకు తెల్ల ఉంటాయి? నీ డౌట్లకు ఎవడు సమాధానం చెప్పాలే? తిండి పెట్టి 10 మాటలు అనబడితివి. ఆ ఇక పాలు తెల్ల ఉండకపోతే కర్రె ఉంటాయా? కర్రె ఉంటారు, తాగుతావు పాలు. బే. ఆ, ఏంది ఇప్పుడే తిన్నావు తాగినవు, ఇంకేంది? ఇంకేం కట్టమవుతుంది నీకు? ఆ పెండ తీసుకో, ఆ 2 కాళ్ళతోటి పెండ తీసి బుట్టయి, నేనైతే ముట్టని ఈ పెండ. నా పెండ ముట్టనప్పుడు నా పాలు కూడా తాగకురా. ఆ, బర్రెనా మాట్లాడింది ఇప్పుడు? అబ్బో బో, ఇది తాడు తెంపుకొని వచ్చి నన్ను ఓడ్చేటట్టే ఉన్నది, ఉరుకుడే కావాలి. పోరా పో. ఏమైంది నాయనా, తొందరనే లేచినావు, కుయ్యి కుయ్యి అంటున్నావు? మీ అమ్మమ్మతోటి ఫోన్ మాట్లాడుతుంది. నేనట నిన్ను ఎత్తుకుంటేనే లేనట. మీ అవ్వ నాకు ఇచ్చినాక నేను ఎత్తుకోనా అనే బాంచను. అంద నాయనలు అంగలో ఒక్కలో చిన్న తండ్రులో చిన్న బంగారములో ఎత్తుకున్నది కదా, ఇన్ని బోళ్ళు గిట్లుంటే దోమదాం ఎత్తుకొని. అందనైనా దాయ దాయ పిట్ట దయగల్ల పిట్ట, ఎక్కడున్నా మా చిన్నోని దగ్గరకు రాయే పిట్ట. దా 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 అట్లా కాదే నాయనా, ఒంగులో ఒక్కలో అన్నలనే చిన్న తండ్రులో. మీ బామ్మరిదా బావ అవుతాడు కదా, బావ అయితే జోరు ముచ్చట పెట్టేది. ఇప్పుడు చక్క చక్క ఉరుకుతాండు, మమ్మమ్మ అంటాండు. నువ్వెప్పుడంటావు నానమ్మ అని? చెప్పకన్నయ్య, నానమ్మ అని పిలుస్తావానే? నేను ముసల్దాన్ని అయినాక నాకు కొన్ని నీళ్లు తెచ్చిస్తావా? ముసల్దాన నీళ్లు తాగి అంటావానే? ఇది అంటది ప్రేమ గల్ల గుణం దింది కదనే నాన్న. మీ అమ్మును నాన్న నన్ను దేకకున్నా కూడా నువ్వు దేకుతావు కదా. గవ్వే నేర్పాలి ఇక పిల్లలకు. ముసలోడు వచ్చిండు, ముసలోడు. తాత 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 నోట్ల ఏ గాసొంటి మాటలు చెప్పద్దురా లడ్డుగా. నేనెంత హుషారున్నానో నా మనవాడు అంతకంటే ఎక్కువ హుషారు ఉంటాడు. ఉండాలే, ఉంటేనే అట్లా లోకంలా బతుకుతాం. ఇయ్యాల రేపు తెలుసా? తెలుసు తెలుసు, అందరితోటి తిట్లు పడాలే, అందరినీ గెలకాలే కదా. నానమ్మ లెక్క ఇక ఈయనను గమ్మంటున్నావా? ఫోన్ వస్తాంది, బిడ్డ వీడియో కాల్ చేస్తాందావు. అగో నాయనలు, ఓ మందవ్వయ్యలంత మూతి చిన్నవై కూసున్నది. ఏం లేదే అమ్మా, నైట్ నుండి ఎందుకో జ్వరం వచ్చింది, బగ్గా దగ్గుతాండు. అయ్యో అవునా బిడ్డ, దావకళ్ళకు తీసుకోకపోయినావు? ఏమైందే కన్నయ్య, ఆయిల్ వచ్చినాయా అని నీకు? ఇగో బామ్మది చూడు, మంచిగా బజ్జున్నాడు. నువ్వు రేపు అత్త అంటే వాళ్ళనే కన్నులు. దాయి నాయన దా, బామ్మది గారు రమ్మంటుండు, రాయే నాయన. బావా బామ్మది కలిసి బండేసుకొని బుర్రమని పోయి కళ్ళు రాయి రారా మీరు? తాగుతారు ఇప్పుడే పోతారు. ఆగరాదు. ఓ చిన్నోడు ఏం చెప్తాండే, పండుకొని లేచిండా? పండుకొని లేచిండవ్వా. ఇక ఎత్తుకొని కూర్చున్నా, ముచ్చట పెడతాన్నా. పని తీరిందవ్వా, అటు ఇటు సాయంత్రం అయ్యే. ఇగో ఇలా నానమ్మ దగ్గరనే ఇవరిదాకా ఆడిండు. ఇక పనంతా వేసిననే, అంతా చిన్నపోయి ఉన్నాడు. ఇక లేని తినలేదు, అంత మనసునే పడతలేదు. పిల్లలకి ఏమన్నా అయితే మనసున పట్టది శ్వేతవ్వా, ఏం చేద్దాం? నైన్నలు టాన పోసుకున్నావా అనే? టానికులు తాగినవా నువ్వు? అత్తవా నాని, నువ్వు ఇక్కడికి అత్తవా? నేను హాస్పిటల్ తీసుకుపోతా. ఇక నువ్వు తీసుకుపోతావు, వాళ్ళు చూస్తారు. ఫోన్ చేస్తేనే నాని అంటావు గాని ఫోన్ అయ్యావు గాని. నువ్వే మాట్లాడు, ఇక నేనేం మాట్లాడతా? ఏది మాట్లాడినా తప్పేది ఇస్తావు నువ్వు. అయితే ఏమనుకోకురు గాని, ఏమో తీ అమ్మ, పిల్లగానికి జ్వరం తక్కువైతే రేపు అత్తా, లేకపోతే తక్కువైనాకనే అత్తా. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఓ చిన్నోడు ఉన్నాడు, మళ్ళీ ఈయన జ్వరం ఆయన కంటుతుంది, మళ్ళా పెద్ద గోస. ఈయనతోటన్నా భరించచ్చు గాని చిన్న పిల్లలకు జ్వరం అత్తే కష్టమమ్మా. అయితే బిడ్డ, పిల్లగానికి జ్వరం తక్కువ గాని మరి టానికులు తెచ్చిండా అల్లుడు? తెచ్చిండు. నైట్ పోసినా పొద్దున పోసినా కొంచెం దగ్గు తక్కువ ఉన్నది, జ్వరం కూడా ఏం లేదు గాని ఏమో చెప్పలేం, మళ్ళా నైట్లో వస్తుందని భయం. నేను చెప్తాంది.
ఏమో చీపిరి సౌండ్ అయితాంది, మరి ఉడతాందో ఏం చెప్తాందో. ఇక పిల్లగాన్ని అయితే నేను ఎత్తుకొని కూర్చున్నా. సరే తీయమ్మా, గదే చిన్నోని చూద్దామని ఫోన్ చేసిన. చిన్నోడా చూస్తున్నావా మంచిగా? తమ్ముడు కాదే, బంగారు కొండలు బామ్మర్ది. బామ్మర్ది పిలువు. ఆ, బామ్మర్దులు సయ్యా, బావలు సయ్యా, రింబోల 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 అనరా ఏనాయన్నా. నువ్వు వచ్చినాక అందరు రారి, బావా సై సై, బామ్మర్ది సై సై అని. దాయి దాయేదా, ఈ ఫోన్లకే అద్దురు కదా, ఇళ్ళకే గుంజుకొని రోజు నేనే ఉంచుకుంటున్నా నాయన నిన్ను. ఓ ఇక ఉంచుకొని మొత్తం మూతికా నుండి ముడ్డి దాకా నువ్వే ఎద్దు కావచ్చు డంబక్క. ఇప్పటికే ఇంత పని సాధన అయితే లేదనంటే ఇక ఆ పిల్లగాన్ని ఉంచుకొని పని చేద్దువా? అగో వదినా, అంత బాగేనా? అంత బాగేరా శ్వేత, నువ్వు బాగున్నావా? బానే ఉన్నా వదినా. ఇక రేపు అటు వద్దామని అనుకున్నా గాని చిన్నోనికి జ్వరం వచ్చింది. అయ్యో జ్వరం వచ్చిందా? హాస్పిటల్ తీసుకుపోతే అయిపోవు కదా. ఇప్పటి జ్వరాలు నమ్మత్తలేవు శ్వేత, నమ్మకు. అందుకేనా చిన్నబోయి కూసున్నాడు. అవును, లేపోతే ఓ బెడ్ అంతా ఇల్లంతా ఎగరకపోనా మీ అందరిని చూసి. ఏమైంది చింటూ, జ్వరం వచ్చిందా? అత్తవా, బామ్మర్ది చూస్తాండు బావ కోసం. దా చూడే, చిన్న మురిపాల మాటలే అవి, చిన్న చిక్కల మాటలే. అత్తమ్మ అత్త అని అంటాడు. ఈ మాటలు చూస్తాంటే ముద్దు కనిపిస్తుంది చిన్నప్పుడు. దాయనైనా దా, రేపు తక్కువైతే రేపు రారి బస్ ఎక్కి బుయ్యమని. బస్ ఎక్కి బుయ్యమని రాకపోతే రయ్యమని రైలు ఎక్కత్తారా? బామ్మర్ది చూడు ఇక మంచిగా మాటలు వినుకుంటా ఇగో ఎత్తుకునుడు అలవాటు అయిండు. ఎత్తుకుంటేనే కుయ్యమనడు. ఇక ఎత్తుకోక ఆడ వండేసామనుకో గీ గీ అని మొత్తుకుంటాడు. ఓ ఇక నువ్వు రోజు క్షేత్ర మీదనే ఆడిపియబడితే నా కొడుకును. అయ్యో ఎత్తుకునుడు అలవాటు చేసిర్రా? ఇక వదినే అలవాటు చేసింది బిడ్డ. ఎత్తుకొని కూసునుట్లా ఎత్తుకునుడు అలవాటు అయిపోయిండు. ఇక కింద ఎత్తే గీ గీ అంటాండు. అయ్యో వదినే, ఇక తర్వాత గోస అవుతుంది తెలుసా. ఏం చేద్దాం, ఆయనకి జ్వరం వచ్చినప్పటి నుండి బాగా ఎత్తుకునుడుకు అలవాటు అయిపోయిండు శ్వేత. బాగా నీరసం అయిపోయిండని ఇక ఎత్తుకునుట్లా అదే అలవాటు అయిపోయిండు. నైట్ కూడా చక్కగా పడుకుంటలేడు, గోస ఉచ్చుకుంటాండు. అవునా వదినా? ఇక అంతే, కొంచెం పెరగదాకా గట్నే గోస ఉచ్చుకుంటారు. పాలు బంద్ చేసిండా అవ్వా? బంద్ చేసిండు, బంద్ చేపించిన. అన్నం తినబెడుతున్నా. అయ్యో ఇంత తొందరనే బంద్ చేపించినావు? ఏవో సంవత్సరం దాకానే తల్లి పాలు బలం అని అన్నారు. ఈ సంవత్సరం తర్వాత అట్టి పాలే అన్నారు. ఇక నేను కూడా బాగా వీక్ అయిపోతున్నా అని పాలు బంద్ చేసిన. అంత కూడా 20 రోజులు అవుతుంది బంద్ చేసి. అబ్బో చక్క తండ్రి బంద్ చేసిండా అయితే? బంగారు తండ్రి. అయితే బిడ్డ, పిల్లగానికి అయితే జనం తక్కువైతే రా, లేదనంటే సప్పుడేక ఉండు సరేనా? సరే తీయమ్మ, నేను తర్వాత ఎత్తుండు. చిన్న మూతులా బాయ్ నన్న బాయ్. చిన్నోళ్ళే చిన్న మూతులు ఉండకపోతే పెద్ద మూతులు ఉంటాయా డంబక్క? పిల్లగాడు సాతనైతే అమ్మమ్మ అమ్మమ్మ అని 10 సార్లు అనేటోడు ఫోన్ చేస్తే పాపం సాతన అయితలేనట్టున్నది, సప్పుడు ఎత్తలేడు. జ్వరం వస్తే ఏం సాధన అవుతుంది? పెద్ద పెద్దోళ్ళమే నెరిపడతాం. తిట్టవా అత్తమ్మ? ఏం చేస్తావే, చూస్తాడు కదా. ఏం లేదు, పనంతా అయింది కదా, కాసేపు పాలిద్దామని బాగాసేపు అయ్యాక పనంతా చేసినవా? బోర్డు తోమినా, బట్టలు మడత పెట్టినా, ఊడ్చినా. ఇక మరి అన్నం కూర వండుతావా లేకపోతే ఎట్లా? నేనే ఇలా బిర్యానీ తెత్తానన్నాడు. మరి అయ్యో బిర్యానీ తెత్తా అన్నాడే. తెమ్మను మనిషికో ప్లేటు తెమ్మను. బాగా రోజులైతుంది బిర్యానీ తినక. మొత్తం మింగుదామనే తిండిపోతు. సరే అత్తమ్మ తీసుకురమ్మంటది. దీనికి బిర్యానీ అన్నా అగడే, ఏదన్నా అగడే. నువ్వేమన్నా నాకు తెచ్చి పెడుతున్నావు? నువ్వు నాకు తెచ్చి పెట్టినాక నువ్వే రావు. నేను తెచ్చి పెట్టకపోతే ఎవరు తెచ్చి పెడతారు అడ్డుగా నీకు? అబ్బో ఎట్టెటనో పనంతా వేసింది కోడలు. నేను అనపాటికే అనకపోతే సప్పుడేక ఉండేది గాని ఇక అన్నందుకన్నా పనంతా వేసింది. పనంతా చేసింది కాబట్టి ఇప్పుడు నీకేం పని ఉన్నది? ఇంత సాయి పెట్టుకొని తాగి మళ్ళీ ట్రిప్పు ఆ ఊరంతా తిరగచ్చుడే కదా. నాకు సాయ పెడతా, తాగినాక మళ్ళీసారి ట్రిప్ వేసత్తా. పోసేం చెప్తాంది ఏం కథ అనేది తెలుసుకుంటా. అరే మళ్ళా అటు ఇటు పోయి దాని మీదకే పోతా అంటావు. నువ్వు ఆగరాదు, దాన్ని వదిలిపెట్ట నేను. ఓ మల్లక్క, ఓ గిలాసడు దాగపోతివి. అమ్మగా ఉన్నది కళ్ళు. ఆదురా తిరుపతిగా, నీవు బగ్గ రోజులకు మేం గుర్తుకొచ్చినావురా. ఏమో కళ్ళు కుండ పట్టుకొని వచ్చినవు గీ పొద్దుకంగా. అయ్యో మల్లక్క, మల్లయ్య బాపును కలవక బగ్గ రోజులైతాంది. సోపతి గాడేడవేంట్రా?
వాడు ఓ కళ్ళుకుండ తాగుతాండు, నేను కళ్ళుకుండ ఇటు పట్టుకొని వచ్చిన. ఇక మల్లయ్య బాపు గుర్తుకొచ్చి ఓ గ్లాసు తాగు మల్లక్క, రిమ్మెక్కుతుంది మొత్తం మంచిగా వంటవు. నాకెందుకురా అంత పుల్ల పుల్లగా వాసన వస్తుంది కళ్ళు? ఏడ పుల్ల పుల్లగా వస్తుంది, మంచిగుంది కళ్ళు. ఇగో ఎందుకురా తిరుపతి, మనం తాగుదాం ఊగుదాం, వాళ్ళ గురించి మనకెందుకురా? వాళ్ళు నమ్మ తింటారు, మనకు దొరికినప్పుడు మనమే తాగాలరా. ఓ ఈ ముసలోనికి కళ్ళంటే బంగారం, ఈ లొట్టి లేపమన్నా లేపుతాడు. అరే తిరుపతి, ఎప్పుడో ఓసారి తాగుతాం రా మనం గిట్లా, రోజు తాగుతాం రా. తాగినప్పుడల్లా అయ్యి ఆడోళ్ళతోటి ఇల్లు ఎందుకురా మనకు? అందుకేనే నేను పెళ్లి చేసుకోలేదు, జీవితాన్ని లగ్జరీగా ఎంజాయ్ చేస్తాన్నా. తినబుద్దైనప్పుడు తింటాన్నా, తాగబుద్దైనప్పుడు తాగుతాన్నా. ఏ సాల్తీ తాగిన కాడికి ఆ లొట్టిలా సగం లేపిర్రు, ఇంకా సగం ఉన్నట్టున్నది, రేపు తాగుదురుతి. ఓ మళ్ళీ ఆ కళ్ళు ఎట్లా పాడైతది రేపటిదాకా? దీనికేమో తెలియదు, చెప్పుతనేమో ఈయనది తిరుపతిగా. ఈ ఆడోళ్ళతోటి మనకేంద్ర ఈ గోస? ఏ తాగు మల్లయ్య బాపు, తాగుడే ఊగుడే ఎగురుడే. ఈ నోట్ల మన్ను పోతే ఈ కళ్ళుకుండే వీటికి తెచ్చిపెట్టినవురా? ఈ ముసలోడు కళ్ళు తాగినప్పుడల్లా మాకు పెద్ద లొల్లి. ఏ లొల్లెందుకు మల్లక్క, లొల్లి పెట్టుకోవాలి, కూడుండాలి, అదే దాంపత్యం. తాగుదాం, తాగి ఊగుదాం. ఊగుతావు, లొట్టి వలుగుతుంది లొట్టి. ఓ మల్లక్క, నువ్వు లొట్టి వలగొట్టినావనుకో ఆడ పైసలు కట్టాలి. నువ్వు బలే తెచ్చినావు పోరా ఈ కుండ, నడు కుండ పట్టుకొని పోయి తాయిన కాడికి చాలు గాని. అగో కళ్ళు కొండ పెట్టుకొని కళ్ళెక్కడద్రో. ఇగో తిరుపతి గాడు తెచ్చిండు నరసవ్వా, ఓ పెగ్గెత్తవా? అది పెగ్గేసినా వేయకున్నా పెగ్గేసినట్టే ఎత్తది. పోషిని రింగా రింగా తిప్పింది అప్పుడు గమ్మతి. అలా చిన్న ఇటు మొకేయా పోసి. ఏ రాలేదే నర్సి, ఇక దాని జోలికి ఓకు, పాపం దానికి పిత్తులు పడ్డాయి, అది ఒకటేసారి కైలాసం పోయి వచ్చింది పో. నాకు నవ్వచ్చుడు, ఇక ఏం చేయాలి? నువ్వేమో నన్ను ఒకటే మాటను అంటివి, శాంతించు శాంతించని. నేను గదే శాంతించు శాంతించు అని నేను అనబడితిని, నువ్వు ఎగిరేదెగరబడితివేమే. అని నాకు బీబిలేసింది, ఒక్కోసారి నా జోలికి అత్త అదిగా. కూడా ఎడబోతున్నావురా, కంటికి కనబడతలేవు. కళ్ళు దాగి కట్టెలు కొట్టి ఇంట్లోనే వంటన్నా నర్సక్క, ఇంట్లోనే వంటన్నా. కట్టెలు కొట్టి కళ్ళు దాగుడెందుకురా, నువ్వు ఇంట్లోనే వండుడెందుకురా? కట్టను వేసుకొని రూపాయి సంపాదించి మంచిగా బతకాలి కదరా. పోయేటప్పుడు మీద కట్టుకొని పోతామా నర్సక్క, ఉన్నన్నాళ్ళు తినుకుంటా ఎంజాయ్ చెయ్యాలే. రోగం అత్తే నొప్పి అత్తే ఓరిపోడా, రూపాయి కూడా ఎవరు పెట్టరు పోడా. రూపాయిని కాపాడుకుంటే ఓ పోడా, ఆ రూపాయి మనల్ని కాపాడుతాది. ఓర్ని అవ్వ, ఈ పాట ఎక్కడదురు? నాకు ఏ రోగం రాదు, ఏ నొప్పి రాదు నర్సక్క, నాకెరికే. పోయ్య నువ్వు దేవుని కావచ్చు. మంచిగా కడుపు నిండా తిని తాగినోనికి ఏం టెన్షన్లు లేకపోతే ఏం రోగం వస్తుంది? అన్ని టెన్షన్లు పెట్టుకుంటే రోగం వస్తుంది గాని. అవుతావా ఓ పెగ్గు? మీ మల్లక్కని తాగమంటే అద్దు అద్దు అని అంటాంది, నువ్వు తాగరాదు? ఏ నాకెందుకు కళ్ళు పాడగాను, కళ్ళద్దే రాదు. నా కొడుకు బిర్యానీ తెస్తాడన్నాడట, ఇక బిర్యానీ తిని పండుకోవాలి. ఇంకా చీకటి అయితే లేదని చూస్తానా, ఇక సాయి తాగినా ఇట్లా బయటకు వెళ్ళినా. మరి మా మల్లక్కేం చెప్తాంది, ఏం కదా పోషింటి మొకే ఓసారి పోయొద్దురా అని. పోయినవే పోతా దీని కండ్లు మండ, ఇది నన్ను ఆగమాగం చేసింది. దీన్ని ఆగమాగం చేసేదాకా నేనొట్లు వదిలిపెడతా. దీన్ని ఆటాడిస్తావు, కొంచెం వెనక ముందుగాని దీన్ని తప్పకుండా ఆటాడిస్తా. పొద్దుది నా ఎంబడబడుతోంది, దీని కండ్లు మండ ఎట పోతాంది కదా. చూడు తిప్పుకుంటా, తిప్పులాడెట్లా నడుస్తుందో. ఇది నన్నే చూస్తుందా? మాట్లాడదా? దీని ముఖం మండ ఈయన్నే తిప్పులాడుతుంది. తిప్పులాడుకొని నాకేంది, నా ఇంటి ముంగట నేనున్నా. అగో ఇటు పోతాంది అటు పోతాంది, ఏం పుట్టింది దీనికి? అయ్యో మందలిస్తలేదు దీని ముఖంలో మన్ను. ఈయన్నే పిర్రలు తిప్పుకుంటా ఈయన్నే నడుతుందేం బ్రో. నీకేమొచ్చింది?
నువ్వు మాట్లాడాలని సూత్తాంది కావచ్చు. నేను అస్సలకే ఆవు బొడ్డి పీకుతాన్న ఇంట్లకు. ఉన్నదా పోయిందా? అయ్యో పీకింది కదా. నేను అందరి మీదకి లొల్లి పెడతా గాని అలా నాతోటి ఎవరన్నా మాట్లాడకపోతే నాకు మనసున్నే పట్టది. ఇంటికి పోతా, కొడుకు బిర్యానీ తెస్తా అన్నాడు, తినాలే. కొడుకు వచ్చింది కానీ బిర్యానీ తెచ్చిందా? ఎందుకే? నాకు కడుపులా పేగులు ఒరుతున్నాయి, ఆకలి బగ్గా అయితాంది. కొడుకు బిర్యానీ తెత్తడని అన్న వండపోతిని, కూర వండపోతిని. మరి తెచ్చిండా లేదా? ఇప్పుడు లేకపోతే నా పరిస్థితి ఏంది? కడుపులా పేగులు బొర్లాడుతాన్నాయి. అబ్బలడ్డుగా కొడుకు దేవద్దట, నువ్వు ఇయ్యల్లా ఖాళీ కడుపుతోటే పండల్లట. నేను అస్సలకే వండా, అండుకుంటా తింటా, ఇంత తొక్కేసుకునైనా తింటా. అబ్బో నా బుర్రల ఎలకలు ఉర్రుకుతాయి తినకపోతే. రాత్రి అంతా గుర్రు గుర్రు అంటాయి, నాకేడ నిద్ర పడుతుంది. అవునా అర లడ్డు, ఏమో మరి తెచ్చిండో తేలేదో. అమ్మా ఏందే? బాబా బిర్యానీ తీసుకొచ్చిండు, 2 ప్యాకెట్లు తీసుకొచ్చిండు. ఒక ప్యాకెట్ మేమిద్దరం తింటాం, ఒక ప్యాకెట్ మామయ్యను నువ్వు తినుర్రి, సరేనా? వంట రూమ్ లా పెట్టినా పోయి తీసుకొచ్చుకొని తినుర్రి అత్తమ్మా. సరే తి, చిన్నోడు అన్నడా? పన్నడు అత్తమ్మా. సరే. అయ్యో ఒక ప్యాకెటే తెచ్చిండట, మన ఇద్దరికి ఏం చాలుతుంది అది? అయ్యో లడ్డుగా, నువ్వైతే ముందు నీ పెద్ద బొజ్జ నింపు, నాకు లేకుంటే వనాయే. నాకు తిండి మీద అంతగానం కొట్టుకోదురా లడ్డుగా, నువ్వు తింటే చాలు నాకు. తినుపో, పొయ్యి తెచ్చుకోపో, ప్లేట్ నిండా పెట్టుకొచ్చుకోపో. అవ్వా శ్రీవారు, నా బొజ్జ నిండితే మీ బొజ్జ నిండినట్టేనా అయితే? నిండినట్టేరా లడ్డు. అయితే ఓకే, తెచ్చుకుంటాగు. మరి అలా బాగా వచ్చిందో కొంచెం వచ్చిందో చూస్తా. కొంచెం అత్తనేమో నేను మొత్తం తింటా, బాగా అత్తనేమో నీకింత ఉంచుతా. సరే పో, తెచ్చుకోపో. ఏమండోయ్, బిర్యానీ గుమగుమలాడుతాంది. ఒక్క ప్యాకెట్ లా బాగానే వచ్చింది, ఇంకింత అల్ల పెట్టినా తిరిపోలేవు. అయితే తినరా లడ్డు. మొత్తం ప్లేట్లో పెట్టుకున్నావా లేకపోతే బేషన్లో పెట్టుకొని వచ్చినావా? ఊరిని అవ్వ ఇదంతా బాగానే వేసుకొచ్చుకున్నావు. నాకు బిర్యానీ అంటే బగ్గిష్టమయ్యా, అందుకే కొడుకు బాగా తెచ్చిండు, మా అమ్మ తింటదని. ఓ అది పెద్ద పొట్లమే, నేను చిన్న పొట్లం అనుకున్నా గాని అల్లా ఇంకింతున్నది. పో తినుపో. నువ్వైతే తినరా లడ్డుగా, నేను తర్వాత తింటా గాని తిను. ఈ ప్లేట్ నిండా పెట్టుకొచ్చుకున్నావు, దీన్ని చూస్తేనే నాకు అంత ఎట్ను అవుతుంది. ఎట్లయితాంది? దిష్టి పెట్టకు, మళ్ళా జిట్టు కలిగింది అనుకో, తిన్నదంతా కక్కుతా నేను, తెలుసు కదా. ఇక కాకుతే కడుపులో ఏముంటది, అంతా పోతది. సరే తిను, నువ్వు తిను. వివాహ భోజనంబు వింతైన భోజనంబు, నేను మెచ్చిన బిర్యానీ. అబ్బా ఎంత కమ్మగున్నదో. రోజొక్క పొట్లో దెమ్మనయ్యా, నువ్వు పైసలు ఇయ్యి, రోజొక్కడి దెమ్మను. కమ్మగున్నది బిర్యానీ. రోజొక్కడి తెస్తే నువ్వు ఆ తలుపులో పట్టవు, పెద్దగా వేయాలి ఇక తలుపు దర్వాజా. నీ ఏడుపంతా నా మీదనే. ఏమో బాగానే దొడ్డున్నానయ్యా నేను, మంచిగా ముద్దుగా పొట్టిగా లడ్డుగా ఎంత మంచిగుంటా. మన సబ్స్క్రైబర్స్ అందరూ నర్సక్క లవ్ యూ, నర్సక్క లవ్ యూ, ముద్దుగున్నావు అని అంటారు. నువ్వు ఒక్కసారన్నా నన్ను లవ్ యూ చెప్పవు అని నా సబ్స్క్రైబర్స్ నాకు రోజు లవ్ యూ చెప్తారు. అయ్యో లడ్డుగా, ఇక వాళ్ళందరూ చెప్తురని నేను చెప్తలేను. లవ్ యూ రా లడ్డుగా. కుమ్ము బిర్యానీ గుమ్మిగా దొరికినప్పుడే బరకాలన్నట్టు కుమ్మురా లడ్డు. కుమ్ముతాన్నా, తీసుకొచ్చుకపో. ఉన్నదంత కన్ను నా బిర్యానీ మీదనే ఉన్నది, నీకు ఆయనతో జిట్టు తలుగుతుంది. పో. అయితే కడుపు నిండా తినురా లడ్డుగా, మిగులుతనేమో తింటా లేకపోతే లేదు. నీకంటే ఎక్కువ నారా. మెల్లగా తిను కుతిక పడుతుంది. నన్నే బీరిపై చూస్తాను, నువ్వు తీసుకొచ్చుకపో. పోతారా లడ్డు, నువ్వైతే తిను. ముగ్గురం ఇల్లా పడతనే లేవు కదా లత. అవునండి, కొంచెం పెద్ద బెడ్ చేయించాలి. అలాగే ఈ బెడ్రూమ్ కి కూడా డోరు పెట్టిపియాలి. ఎన్నిసార్లు చెప్పినా మీరు ఇంటనే లేరు. రేపు ఇంటికాడనే ఉంటా కదా, రేపు అదే ప్రయత్నం చేస్తలే, సరేనా? సరే అండి. బిర్యానీ అమ్మ తిన్నదో? తినదా, ఇక కుమ్ముతుంది కావచ్చు. రేపు అమ్మ వస్తానన్నది మా అమ్మ, మరి చిన్నోని చూడ్డానికి వస్తుందో ఏం చేస్తుందో. అవునా, ఏ వస్తా అన్నదా? రానిలే, చూసి పోతది. మా అమ్మ వచ్చినా కూడా గదే ముచ్చట అంటది, ఇంకా మీకు బెడ్రూమ్ కి డోరు పెట్టిపియత్తలేదా అని. రేపు పెట్టిస్తలే. ఆ చిన్నోనికి చెద్దరి అప్పకపోయిను. ఇద్దరు కప్పితే తీసేసుకుంటుండు మొత్తం. సరేలే. అమ్మతోటి మాట్లాడినవా? మాట్లాడుతున్నా, మాట్లాడకపోతే నువ్వు తిడతావాయే. మా మాట్లాడినది ఏం రందైతే పెట్టుకోకు. గట్ల కాదే, మంచిగా ఉండాలి, అందరం మంచిగా ఉంటే మంచిగా అనిపిస్తది. సరేలే. దోస్తులు చూసిర్రా అన్న వీడియో? ఇక ఈ రోజు ఇదే వీడియో అన్నమాట. ఇక మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది, ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. రోజొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్క రకం ఉంటదన్నమాట.
మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ప్లీజ్ దోస్తులు మన వీడియోని లైక్ చేయండి. 3000 లైక్స్ అన్న రావాలి అని అంటే వస్తలేవు కదా, మరి రావాలి దోస్తులు. ఓకేనా? ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు, టాటా.